హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? రండి కంద ఫ్రై చేసేసుకుందాం. పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్కి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కువగా చేసే అందరూ ఇష్టపడే ఈ కంద ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దానండి తల్లి. ఇలా పెద్దగా ఉన్న హోల్స్తో కూరేసుకోండి. కూరింది నానపెడతానికి చూడండి, కొంచెం పసుపు, అలాగే ఉడకపెట్టేటప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకోండి. 1/2 స్పూను పెరుగు, 1/4 స్పూను ఉప్పు, అలాగే నీళ్ళల్లో కూడా 1/4 స్పూను ఉప్పు. కంద బాగా దురదొచ్చేస్తుంది నాలుక మీద, చిన్న చిన్న పొక్కులు కూడా వస్తాయి. కంద వండుకున్నప్పుడు దురదొచ్చి పొక్కులు వచ్చిందంటే కందమాలనే. అట్లా పొక్కులు రాకుండా ఉండటానికి చూడండి, కొంచెం చింతపండు పులుసు ఈ ఉడికే నీళ్ళల్లో వేసుకుందాం. ఇలా పిసకండి, గట్టిగా పిసికి శుభ్రంగా కడుక్కొని చేద్దాం తెల్లటి నీళ్ళు వచ్చే వరకు. చూడండి, మసులుతున్నాయి కదా, గట్టిగా పిండి వేసేసుకుందాం. అలాగే ఉప్పు, చింతపండు, పసుపు వేసే నీళ్ళల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చూడండి అమ్మ, పొంగొస్తుంది, తీసేసి పోసేసి. చూడండి అమ్మ, ఇలా ఈ కంద వేపుడుకమ్మ తగినంత నూనె వేసుకోండి. మళ్ళీ ఇదేం వంచేసుకోవచ్చు. చూడండి, వేసేసేయండి. ఇప్పుడు హై మీద పెట్టుకొని వేయించేసుకోండి. చూడండి అమ్మ, అప్పుడప్పుడు కొంచెం తిప్పుకుంటా వేయించండి. ముద్దలాగా ఉందనుకోండి ఏమి అవ్వదు, మనం తీసేసుకున్న తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. కమ్మటి కూర టేస్టీగా ఉంటుంది, ఇష్టపడతారు ఎవరైనా కూడా. ఇంకొంచెం వేగనిద్దాం, మరీ ఎక్కువ వేగితేనే కరకర రాడిపోయి బాగోదు. చూడండి, కొన్ని జీడిపప్పు వేసుకోండి, కొంచెం కరివేపాకు, పచ్చాగా నూరుకున్న వెల్లుల్లిపాయలు కొని సారి తిప్పుదాము. తీసేస్తాను. ఆ నూనె వంచేసుకొని తిరగమాత పెట్టుకుందాం. కొంచెం 1 స్పూన్ నూనె అయితే చాలు. ఇంకా కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. దీంట్లో శనగపప్పు బాగుంటాయి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ కూరమ్మ 1 వారం దాకా కూడా నిల్వ ఉంటుంది. అట్లా అని పచ్చిమిరపకాయలు వేస్తే నిల్వ ఉండదు, అందుకని పచ్చిమిరపకాయలు ఇట్లా. ఏ ఫంక్షన్లకైనా కూడా చాలా ఎక్కువ పెడతారు ఈ కూరని. కొంచెం పసుపు వేద్దాము, కూరలో వేసుకోండి. మాడకుండా ఉంటుంది పసుపు ఎంత ఆరోగ్యమో మాడకుండా ఉండటం కూడా అంత ముఖ్యం అంటారు. చూడండి, ఎండుమిరపకాయలు వేసేయండి. సరే, తిప్పండి. ఎక్కువ వేంచాల్సిన అవసరం లేదు. తిప్పేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం. మీ దగ్గర ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఉన్న కారం ఉంటే అలాగూ, లేకపోతే కనుక ప్లెయిన్ కారం అయినా వేసుకోండి. పైనుంచి కదా ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. 1 స్పూన్ కారం వేద్దాం. తిప్పుదామా. అంతేనమ్మా, సింపుల్గా కంద కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఎలా ఉందమ్మా నేను చేసిన కంద ఫ్రై? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.